గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభ వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరత్య నరోత్తమదేవి సరస్వతి వ్యాసం తతో జయముదీరే. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు వ్యాఖ్యానం చేసినటువంటి భజగోవిందం శ్లోకాలను భజగోవిందం అర్థాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఎపిసోడ్ 5 అయింది. ఇప్పుడు ఎపిసోడ్ 6 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 5లో ఏం చెప్పుకున్నాం అంటే, శంకరాచార్యులు ఎలా అంటే మనలోని లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో వివిధ కోణాల్లో నుంచి విశదీకరించారు. దీని తర్వాత చెప్పిన 12 శ్లోకాలకి ద్వాదశ మంజరీక స్తోత్రం అని పేరు అని చెప్పాం. ఇక్కడితో ఆపాము. ఇప్పుడు ఎపిసోడ్ 6 కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ 6. మూఢజహి ధనాగమతృష్ణం కురు సద్బుద్ధిం మనసి తృష్ణాం ఎల్లభసే నిజం కర్మోపాతం విత్తం తేన వినోదయచేతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మాసీ తృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. భావం ఏమిటంటే, ఓ మూర్ఖుడా, ఏ విధంగానైనా సరే డబ్బు వచ్చి పడాలి అన్న కోరికను విడిచిపెట్టు. కోరిక లేకపోవడం అనే సద్బుద్ధిని మనసులో అలవర్చుకో. నీ చేతల వల్ల నీకు న్యాయంగా ఎంత ధనం లభిస్తే దాంతోనే తృప్తిపడు. మూఢుడంటే లోకంలో తిట్టులా చలామణి ఉన్న తిట్టు కాదు, తెలియనివాడు అని అర్థం. డాక్టర్కి లాయర్ పని తెలియదు కాబట్టి లాయర్ పని విషయంలో డాక్టర్ మూఢుడు అవుతాడు. కంసాలి కుండలు చేయడంలో విషయంలో మూఢుడు. ఇలాగే పరావిద్య తెలియక మూఢైనంత మాత్రమే అదేం తప్పు కాదు. అమెరికాలో సౌత్ డకోటా రాష్ట్రంలోని డెడ్వుడ్ అనే ఊళ్ళోని ఓ మ్యూజియంలో ప్రదర్శన ఉంచిన వస్తువుల్లో ఓ ఉత్తరం ఉంది. చాలా ఏళ్ల క్రితం కాలిఫోర్నియా రాష్ట్రానికి బంగారు గల్లను కొనుక్కోవడానికి వెళ్ళిన ఒక అతను తన మరణానికి కొన్ని నిమిషాల ముందు రాసిన ఉత్తరం అది. నా తుపాకీ పోయింది, నా గుర్రం పోయింది, నాకు 10 రోజులుగా ఆహారం కూడా లేదు, రెడ్ ఇండియన్స్ చంపడానికి నా వెంటపడ్డారు, కానీ నాకు ఒక్కటే ఊరట, నా దగ్గర నేను మోసుకెళ్ళగలిగే అంత బంగారం ఉంది, కానీ ఏం ప్రయోజనం? అతని ధ్యేయం ఒక్కటే, ధనవంతుడు అవ్వాలి. ఆ ధ్యేయం నెరవేర్చుకోవడానికి తన ప్రాణాలతో సహా ప్రతీదీ రిస్క్ చేశాడు. మరణించే ముందు అతనికి తెలిసి వచ్చింది ఏంటంటే, తన ధ్యేయమైన ఆ బంగారాన్ని తనతో తీసుకెళ్ళలేనని. అతనికి తన మూర్ఖత్వం చివరికి కానీ తెలిసి రాలేదు. తెలిసాక ఆ ఉత్తరం ప్రపంచానికి రాసిపెట్టి మరణించాడు. అతనిలా అనుభవపూర్వకంగా నేర్చుకోవాలని అవసరం లేకుండా ఆదిశంకర్లు మనం చేసే ప్రధానమైన ఈ మూర్ఖపు పొరపాటుని వివరంగా స్పష్టంగా మన మరణానికి ముందే ఇక్కడ హెచ్చరిస్తూ చెబుతూ ఉన్నారు. డబ్బు సంపాదనలో రుచి మరిగే వృత్తి, వ్యాపారం లేదా ఉద్యోగంలో మన కాలాన్ని ఖర్చు పెట్టేస్తాం. దాంతో దైవనామస్మరణకి మనకి సమయమే చిక్కదు. 2 గుర్రాల మీద ఎవరో ఒకేసారి ఎలా స్వారీ చేయలేరు, అలాగే ధనార్జన మీద మోహం కల వారికి దైవం లభ్యం కాడు అని శాస్త్రం చెప్తోంది. గీతాకారుడు భోగైశ్వర్య 2:44 శ్లోకంలో ఇదే చెప్పాడు. దీన్నే జీసస్ ఇలా 2 విధాలుగా చెప్పాడు. దైవాన్ని ధనాన్ని ఎవరు ఒకేసారి ఆరాధించలేరు. సూదిమల బద్ధంలో ఒంటి దూరంలో తలకి కానీ ధనికుని స్వర్గప్రాప్తి అసంభవం. కలకత్తాలోని ఓ తాలూకా ఆఫీసులో తానే స్వయంగా సంతకం చేసి వచ్చి ఓసారి టాటా అక్కడికి వెళ్ళాడు. నేను దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకడిని, అక్కడ గుమస్తాతో దర్పంగా చెప్పాడు టాటా. కానీ మీకన్నా నాకు ఎక్కువ ఉంది అని మీకు తెలియదు నవ్వు జవాబు చెప్పాడు ఆ గుమస్తా. ఇదెలా సాధ్యం? ఆశ్చర్యంగా అడిగాడు టాటా. ఎందుకంటే నాకు కావాల్సినంత నాకుంది, మీకు లేదు. తక్కువ ఎవరికి సరిపోదు, వారికి ఎంతైనా సరిపోదు అని ఓ వేదాంత చెప్పాడు. సంపద చెప్పులా ఉండాలి. చెప్పులు పరిమాణంగా ఎక్కువైనా తక్కువైనా నడక సరిగా ఉండదు. అలాగే సంపద కూడా ఎక్కువైనా తక్కువైనా జీవితపు నడక సరిగ్గా ఉండదు. దీన్ని హిందీలో ఇలా చెప్తారు, జిస్కో సోనా జో జాదా ఉస్కో సోనా బంద్. సోనా అంటే బంగారం అని, నిద్ర అని 2 అర్థాలు ఉన్నాయి. ఎవరికైతే సోనా అంటే బంగారం అధికంగా ఉంటుందో వారికి సోనా అంటే నిద్ర బంద్.
మనిషి తన జీవించడానికి అవసరమైన ధన వస్తువుల సంపాదన కోసం ఎప్పుడూ దిగజారి సంపాదించిన అవసరం లేదు. అవి మనకి లభ్యం అయ్యే ఏర్పాట్లు దేవుడే చేస్తాడు. అన్నం, పళ్ళు, పరిశుభ్రమైన గాలి, నీరు, గూడు, తోడు, బట్ట మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేవి నిజాయితీ సంపాదనతో మనకి లభిస్తాయి. పూర్వజన్మ దుష్కృతం వల్ల వారి మరణం అలా నిర్ణయించబడితే తప్ప అన్నం దొరక్క ఆకలితో మరణించే వారు ఎవరు ఉండరు. ఆహారం లభించకపోతే జంతువులు, పశుపక్షాదులు అనాదిగా ఎలా జీవించగలవు? వాటి సంతతి కొనసాగడానికి కారణం భగవంతుడు వాటన్నిటికీ అనాదిగా ఆహారాన్ని కోసం కొత్తబట్టే కదా. ఓ రోజు మాత్రమే జీవించి చిన్న పురుగు నుంచి 100 ఏళ్ళకి పైగా జీవించే పాము, 500 ఏళ్ళకి పైగా జీవించే తాబేలు ఆహారం లేకుండా ఎలా బతకగలవు? పుట్టిన ప్రతి జీవి ఆయుష్ తీరేదాకా అవసరమయ్యే ఆహారాన్ని దేవుడే ఏర్పాటు చేస్తాడు. వారి వారి ప్రారంభ కర్మలను బట్టి అది 5 స్టార్ హోటల్లో భోజనం కావచ్చు, లేదా విస్తరాకుల్లో ఏరుకునే హేయమైన మెతుకులు కావచ్చు. డబ్బు సంపాదించి ఆహారం కొనడం మానవుని పని కానీ ఇతర జీవులకి ఆ వ్యాపకం లేదు కదా. కోటాను కోట్ల జీవులన్నిటికీ దేవుడే ఆహారం సమకూరుస్తున్నాడు. ఒక్కనే తను సంపాదించుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుడు వండి పెడతాడా అని కొందరికి అనుమానం కలగవచ్చు. జంతువులా కాక మానవుడు రుచికరమైన భోజనానికి అలవాటు పడ్డాడు, కానీ వండని ఆహారం తిన్నా మనిషి జీవిస్తాడు. శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇలా చాలామంది మహాత్ములు వండని భోజనాన్ని తమ జీవితకాలం తిన్నారు. ఈ పుస్తక రచయిత అంతా మల్లాకృష్ణమూర్తి గారు కూడా 2003 అంత ఏడాది పాటు పచ్చిపాలు, పచ్చి కాయకూరలు, పళ్ళతోనే జీవించాడు. ఆ సమయంలో ధ్యానం చాలా చక్కగా కుదిరేది. ఆహారం తర్వాత తను జీవించడానికి అవసరమైన వస్తువుల సంపాదన కోసమే మనిషి కాలాన్ని ఖర్చు చేసేది. బంగారం, భవంతులు, వాహనాలు, నౌకర్లు, అర్హత లేని కీర్తి, అనర్హత గల అధికారం మొదలైన మనిషి జీవించడానికి అవసరం కావు. ఎవరు ధనవంతులు అనుకుంటే వారు డబ్బుకి బానిసయ్యి డబ్బు వారికి యజమాని అవుతుంది. దేవుడే యజమానిగా ఉండాలి తప్ప ఇతరత్ర ఏ విధమైన యజమాని ఉన్నా ఎవడో దేవుడికి చేరుకోలేడు. నేటి లోకంలో సక్రమంగా సంపాదించే కోటీశ్వరులు ఉన్నారు, అక్రమంగా సంపాదించే కోటీశ్వరులు ఉన్నారు. వీరిద్దరూ మాత్రం ఆధ్యాత్మిక దరిద్రులే అవుతారు. మరణం తర్వాత వారికి అటు ఇహలోక సంపాదన మిగలదు, ఇటు పరలోక సంపద ఉండదు. ఇతరుల డబ్బు మంది కావాలి, మంది ఇతరులకు పోకూడదు అన్న వాంఛ ఉండటంతో మన దేశంలో చాలామంది అధర్మ సంపాదన వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అలాంటి అవకాశం ఏమాత్రం ఉన్నా దాన్ని వదులుకోలేని వాళ్ళు అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో, రాజకీయాల్లోని వారిలో ఎక్కువ. అక్రమ ధనార్జన కోసం వారు ఎన్నో దుష్కర్మలు చేస్తారు. అక్రమార్జన వల్ల ఇహంలోనే మనం అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాలని వృద్ధ చాణక్యుడు క్రింది శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆర్జితం ద్రవ్యం 10 వర్షాన్ని తిష్టతి, ప్రాప్తెత్తు 11 వర్షే సమూలంచ వినశ్యతి. భావం, అన్యాయంగా సంపాదించిన సొమ్ము 10 ఏళ్ల పాటు ఉంటుంది, కానీ అలా వచ్చింది 11 ఏటికల్లా పూర్తిగా పోతుంది. పెద్దలు ఆర్జనని ఉత్తమ, మధ్యమ, అధమాలుగా ఇలా వర్గీకరించారు. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితృార్జితం, అధమం భ్రాతృవిత్తంచ, స్త్రీ విత్తం అధమాధమం. భావం, కావున తాను సంపాదించిన సొమ్ము ఉత్తమం, తండ్రి సంపాదించి ఇచ్చిన ధనం మధ్యమం, తోడబుట్టినవాడి సొమ్ము అధమం, ఆడవారి సొమ్ము మిక్కిలి అధమం. రోగం, దొంగలు, అగ్ని, ప్రభుత్వ సుంకాలు లేదా మరే విధంగానైనా పోవచ్చు. ఇలా అన్యాయార్జన వల్ల పట్టుబడ్డ ఎవరిందరి గురించో నిత్యం ధనపత్రికల్లో చదువుతూ ఉంటాం. మరో మహాత్ముడు ఇదే విషయాన్ని ఇలా చెప్పాడు. వర్ధత్య ధర్మేణ రహ తతో భద్రాణి పశ్యతి తత సపత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి. భావం ఏమిటంటే, ధర్మంగా సంపాదించే వ్యక్తి ధనం భద్రంగా ఉంటుంది. అధర్మంగా సంపాదించిన దాంతో సహా అతను నాశనం అవుతాడు. మనం అపవిత్రమైన ధనవంతుడిగా కంటే పవిత్రమైన పేదవాడిగా జీవితంలో నేర్చుకుందాం. మన వెంట వచ్చేది మన ఆధ్యాత్మిక ధనం మాత్రమే. దీన్ని సదా మనం అందరం ఎరుకలో, స్పృహలో ఉంచుకుందాం. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.